కూల్చివేతలు కలకలం రేపుతున్నాయి. హైడ్రా ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఓవైపు బాధితుల ఆర్తనాదాలు కూడా చూసేవారికి జాలి కల్పిస్తున్నాయి. కానీ ఇలా జాలి చూపిస్తే ఆ తర్వాత చెరువులేమీ మిగలవు, ప్రభుత్వ భూములేమీ మిగలవు. కానీ నిజంగా వారు కబ్జా చేశారా, వారు తప్పు చేశారా అంటే సమాధానం లభించదు. అసలు తప్పు చేసి దోచుకుందొకరు, బలైపోతుంది వీరు. వీరికి ఏదో ఒక న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపై ఉంది. కిష్టారెడ్డిపేట కూల్చివేతల్లో బాధితులు బడాబాబులే. కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ భూముల ఆక్రమణ చాలా కాలంగా జరుగుతుంది. బీఆర్ఎస్ చోటా నేతలు, పెద్ద నేతలు కలిసి ఈ ఆక్రమణలు పూర్తి చేసి భారీ బిల్డింగ్లు కట్టి అమ్మేశారు. వీటిని చంద్రశేఖర్ అనే బీఆర్ఎస్ అమ్మాడని చెబుతున్నారు. ప్రభుత్వ భూములు ఆయన ఎలా కబ్జా చేయగలిగారు, ఎలా అమ్మగలిగారన్నది బయటకు తీసి ఆయన ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో అందరికీ డబ్బులు ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూల్చివేతల విషయంలో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిష్టారెడ్డిపేటకు సమీపంలోని పటేల్గూడలో చెరువు స్థలాన్ని ఆక్రమించేసి కట్టిన వాటిని కూల్చేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముకున్నారు. కొనుగోలు చేసిన వారికి న్యాయం జరగాల్సి ఉంది. ఆక్రమణ కూల్చివేత మంచిదే, అమాయకులు బాధితులు కారాదు. ఆక్రమించుకున్న వారు కడుతున్న సమయంలో ఇళ్లు కూల్చేస్తే సమస్య లేదు. కానీ అమ్మకం పూర్తయిన తర్వాత కూల్చేస్తే ఎవరికి నష్టం? కాస్త తక్కువకొస్తుందనో మరో కారణంతోనో అమాయకంగా కొనుగోలు చేసిన వారికే నష్టం. వారి తప్పు చాలా స్వల్పం. ఆ స్థలం ప్రభుత్వానిదో చెరువుదో అని తెలిసి కూడా అనుమతులిచ్చిన వారి దగ్గర నుంచి సహకరించిన ప్రతి ఒక్కరిది బాధ్యతే. నష్టం మాత్రం చివరిలో కొనుగోలు చేసిన వారు భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మారేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. హైడ్రాకే ఆ బాధ్యత ఇవ్వాలి. కూల్చివేతల విషయంలో హైడ్రాకు సర్వాధికారాలిచ్చారు, పవర్ ఎక్కువిచ్చారు. కానీ నిజంగా ఆ స్థలాలను కబ్జా చేసిందెవరు, నష్టపోతుంది ఎవరు అన్నది కూడా లెక్కలేసి ఫస్ట్ కబ్జా చేసి అమ్మినోళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి చివరిగా కొనుగోలు చేసిన వారికి అప్పగించాలి. లేకపోతే కూల్చివేతల వ్యవహారంలో ప్రభుత్వానికి మంచి కన్నా మానవత్వం లేదన్న పేరొస్తుంది.